దారి తీస్తుంది. రెండోది రియంబర్స్మెంట్ క్యాన్సిల్ అయి ఉన్నది, సెస్సులు వాళ్ళకే పోతున్నాయి. లేకపోతే పెట్రోల్ మీద తగ్గించలేదు, పెట్రోల్ మీద తగ్గించింది లేదు. తర్వాత పరోక్ష పన్నులతోటి ఇబ్బంది పడేది మళ్ళీ సామాన్యులే, చిన్న వ్యాపారులే. సో ఈ అన్ని అంశాలను కూడా కులంకషంగా చర్చించాల్సినటువంటి అవసరము. అంటే ఇప్పుడు ఈ జిఎస్టీ కూడా ఒక రకంగా పరోక్ష, మీరు అంటున్న పరోక్ష ట్యాక్స్లు, ఎందుకంటే కూడా మనం ట్యాక్సులు కడుతుంటాం, ఇవి జిఎస్టీ మళ్ళీ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తుంది. సరే ఒకసారి క్లారిటీ తీసుకుంటానండి. ఎస్ ఆచార్య గారు, సో దిలీప్ గారు చెప్పిన కమెంట్స్ అండ్ అదేవిధంగా వెంకట స్వామి గారు చెప్పిన కమెంట్స్ ని రెండు కూడా విన్నారు. ఇద్దరు మాటల్లో వింటుంటే కూడా నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువగా నష్టపోతుంది కదా. 50-50 రేషియో ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 2/3 మేము భరిస్తున్నాము, 1/3 మాత్రమే రిటర్న్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు నష్టపోయేది ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి ఏం కాదు. అండ్ ఇంకొకటి పెట్రోల్ కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా మళ్ళీ రేట్లు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు, ఈ డెఫిసిట్ ని ఎట్లా భర్తీ చేయబోతుంది కేంద్రం? పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. దీంట్లో వెంకటస్వామి చెప్పింది ఏంటంటే కేంద్రం 50% ఇప్పుడు స్లాబ్ రేటు ఏదైతే అనుకుంటుందో దాన్ని పెంచాలని వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే రాష్ట్రం బాగుపడ్డా దేశం బాగుపడ్డట్టే, దేశం బాగుపడ్డా రాష్ట్రం బాగుపడ్డా. ఇవాళ కేంద్రం తీసుకుంటున్నదేదో బీజేపీ తీసుకుంటున్నట్టు, రాష్ట్రం తీసుకుంటున్నదేదో వీళ్ళు తీసుకుంటున్నట్టు, మాకేదో రాష్ట్రం సంబంధం లేనట్టు ఆ రకమైనటువంటి భావన కలిగేటట్టు ఈ చాలా మంది ఇటనే మాట్లాడతారు. కేంద్రం అంటే అది మాది కాదు, అదేదో బీజేపీది, బీజేపీ ఎక్కువ రాష్ట్రాలు ఉన్నది, బీజేపీ సపోర్ట్ చేయకుండా కూర్చుంటది, బీజేపీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి, మీరు మాట్లాడేటప్పుడు తర్వాత క్లారిఫై చేయి, తర్వాత క్లారిఫై చేయి. నేను తప్పు మాట్లాడితే మీరు క్లారిఫై చేయండి. కేంద్ర ఇది చెప్తున్నా కదా, నేను మీ పేరు చెప్పలే, వినండి. ఇప్పుడు దిలీప్ కూడా మాట్లాడాడు, ఏమన్నాడు, వాళ్ళ దోస్తులకు ఇస్తున్నాడు, బీహార్ల దోస్తున్నాడు, ఇక్కడ దోస్తున్నాడు. ఇవాళ ఇవన్నీ మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట దీంట్లోకి నిధులు ఎన్ని తీసుకుపోయినరో, మిగతా అసెంబ్లీలకు మిగతా జిల్లాలకు ఎన్ని నిధులు తీసుకుపోయిర్రు నువ్వు చెప్పు దిలీప్, నువ్వు చెప్పు. నేను అడిగిందాన్ని క్లారిఫై చేయి, నేను అడిగిందాన్ని క్లారిఫై చేయి. హైదరాబాద్ లో రెవెన్యూ ఎంత ఉంది? దిలీప్ గారు ఒక్క నిమిషం, ఒకటి ఆచార్య గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు ఒక్క నిమిషం, నేను మీకు టైం ఇస్తాను. ఆచార్య గారు ఇందాక మీ మాటల్లోనే ఒప్పుకోవడం జరిగింది. అంటే సరే, ఇందాక వెంకట స్వామి గారు అడిగినట్లు ఈ 50% ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో తప్పు లేదని అన్నారంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్నాయని విషయం. ఏమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాది కాదా అమ్మా? దీనికి ఎక్కువ డబ్బులు వస్తే మాకు ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడితే దేశం బాగుపడ్డట్టు కాదా? దేశం బాగుపడితే రాష్ట్రాలు బాగుపడ్డా. ఇవాళ జిఎస్టీ నిధులతోటి నేషనల్ హైవేలకు, లేకపోతే ఈ బుల్లెట్ ట్రైన్స్ కు, లేకపోతే ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్స్ కు డబ్బులు వస్తలేవా? ఇవాళ సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటాలు లేవా? ఇవన్నీ లేకుంటుంటాయి. వాటా ఈ ఇచ్చినంత మాత్రాన అది బీజేపీ ఈ పార్టీ ఫండ్కి వెళ్ళి ఇచ్చినట్టు అవుతుందా? లేకపోతే ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీలకు వెళ్ళి ఇచ్చినట్టు అవుతుందా? కాదు కదా. అన్న అడిగిన దాన్ని నేను స్వాగతిస్తున్నా అంటున్నా, అదేం తప్పు కాదు కదా ఆయన అడిగింది. అయితే ఒప్పుకుంటున్నట్లే కదా, మీరు ఒప్పుకుంటున్నట్లే కదా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇన్నేళ్లు 10 ఏళ్లు నష్టపోయింది. తప్పైతే కానప్పుడు ఎందుకు ఒప్పుకోవద్దు? ఇప్పుడు దిలీప్ గారు ఏమన్నాడంటే ఆయా రాష్ట్రాలు ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళకి ఇస్తాడు అని అంటే వాస్తవమే. ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటే నీవు ఇవాళ హైదరాబాద్ రెవెన్యూ ఎంత, నీ పరిపాలనలో సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలుకు, నీకు ఇష్టం ఉన్న జాగాలలో నువ్వు ఇచ్చింది ఎంత, నీ ఎంబడున్నటువంటి ఎమ్మెల్యేలు రోజు నీ ఇంట్లోకి వచ్చి రాత్రిపూట కలిసి ఎమ్మెల్యేలకు నువ్వు ఇచ్చింది ఎంత, నువ్వు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎట్లా కట్టినావు, పాలమూరు ప్రాజెక్టు కట్టేటప్పుడు నచ్చనడకన ఎట్లా కట్టినావు, నీ వివక్ష నీకు కూడా కనపడాలి కదా. నేను అనేది జిఎస్టీలా ఇవాళ మేలు జరిగిందని ఒక్క మాట కూడా ప్రజలకు మేలు. ఇవాళ 8 ఏళ్ల సమయంతా బీజేపీ
కేంద్ర ప్రభుత్వం ముంచిందని మాట్లాడుతున్నప్పుడు 8 ఏళ్ల నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వంలా 7,000 కోట్ల రూపాయలు వస్తే మీరు అది ముంచినట్టు కాదా? మీరు ఆ స్లాబ్ల రేట్లలో మీకు లాభం వచ్చినప్పుడు మీరు తీసుకున్నట్టు కాదా? అంటే తీసుకునేది మీ ఇంటికి తీసుకున్నారా? తీసుకునేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇంటికి తీసుకుంటాడా? ఏ రాష్ట్రానికి ఇచ్చినా సమతుల్యంగానే అన్ని రాష్ట్రాలకు. గతంలో వెంకటస్వామి అన్న క్లారిటీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాలకు 30% అమౌంట్ కేంద్రం నిధులు రిలీజ్ చేసేది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాగానే దాన్ని 40% రిలీజ్ చేస్తున్నాడు. అంటే 10% పెంచింది ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు. అదేదో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అడుగుతూ చేయలే. ఆయన ముఖ్యమంత్రికి ఉన్నాడు, ఆ బాధ తెలుసు కాబట్టి 10% పెంచి అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండు. వాళ్ళ మీరు సజెషన్స్ ఇవ్వాలి, మేము కాదంటలేండి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? ఇవాళ పెట్రోల్ కు 1 లీటర్ మీద 30 రూపాయలు లాభం వస్తుంది. కేంద్రము తగ్గించినా తగ్గియకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసీఆర్ 30 రూపాయలు దొబ్బి తింటున్నాడు లీటర్ కానీ మాట్లాడిండు. మరి 2 సంవత్సరాల నుంచి ఎవరు దొబ్బి తింటున్నారు? మరి నువ్వే కదా మాట్లాడింది. దాని మీద నువ్వు ఇవాళ క్లారిటీగా మా అన్ని రాష్ట్రాలు 10 రూపాయలు తక్కువ చేసినాయి. మరి ఇక్కడ ఎందుకు తక్కువ చేయలే? ఇవాళ నువ్వు మాట్లాడినావు కదా, ఇవాళ దానికి ఎందుకు నువ్వు కట్టుబడలేవు? అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే జిఎస్టీలకు పెట్రోల్ కూడా తీసుకొస్తానంటే ఏ రాష్ట్రాలు ఒప్పుకోలేదు? ఇవాళ ఆ పేర్లు చెప్పాలా మేము? ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒప్పుకోలేదు? పేర్లు చెప్పాలా మేము? అట్లని ఒప్పుకోనంత మాత్రం డబ్బేదో ఆ పార్టీలకు పోదు, ప్రజలకే పోతుంది. ఈ రాష్ట్రానికి వచ్చినా ప్రజలకే పోతుంది, దేశానికి పోయినా ప్రజలకే పోతుంది. ఇలా దేశం అంటే మాది కాదు, రాష్ట్రం అంటేనే మాది అనుకునే పార్టీలు వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఓకే అండి. ఎస్ దిలీప్ గారు, సో ఈ పాయింట్స్ కి ఏం చెప్తారు? నిజమే కదా, ఇందాక మరి ఆచార్య గారు చెప్పిన పాయింట్స్ ని కూడా మనము ఆలోచించాలి. ఎందుకంటే కూడా మీరు ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఒకలాగా, మిగిలిన రాష్ట్రాల్లో ఒకలాగా అన్నప్పుడు మీరు కూడా గతంలో మీ పాలనలో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆ న్యాయం జరిగిందో, అన్ని నియోజకవర్గాల్లో ఆ సమతుల్యమైన ఎక్కడ జరిగింది చెప్పండి మీరే. పక్కాగా అంతటా ఇప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకుంటే తెలంగాణ ఎంత పెరిగింది? ఇప్పుడు తెలంగాణది మీరు ఓవరాల్ గా చెప్తున్నారు. ఇందాక ఆచార్య గారు అడిగిన ప్రశ్నకు ఒకసారి క్లారిటీ ఇచ్చి మీరు మొత్తం మీరు చెప్పండి. అన్ని నియోజకవర్గాల వారిగా ఒక్కొక్క, ఇప్పుడు ఆయన అన్నట్లు సిద్దిపేట, సిరిసిల్ల మాత్రం ఒకలాగున్నాయి, మిగిలిన జిల్లాలు ఒకలాగున్నాయి. ఇంటికి ట్రాక్టర్ ఇచ్చినావు, ఇంటికి 10 లక్షలు ఇచ్చినావు, రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినావు? రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినావు? డిస్టర్బ్ చేయలే కదా నా మాట. ఇంటికి 10 లక్షలు ఇచ్చినావు, ఏ కులమైనా ఎవరైనా. ఒక నిమిషం ఆచార్య గారు, మీరు అడిగిన పాయింట్ నేను అడిగాను, దయచేసి ఒక నిమిషం ఆగండి. దిలీప్ గారు, ఈ అంశానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీ ఎమ్మెల్సీ కవితనే ఒక మాట అనింది, నిజామాబాద్ కి కూడా అంత సక్రమంగా నిధులు రాలేదు, ఒకవేళ వచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది, మిగిలిన జిల్లాలకు మాత్రం బాగా వెళ్ళిందని చెప్పేసి ఆ కమెంట్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఆచార్య గారు అన్నదేని కాదు, మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాటలు అన్నారు. కాబట్టి దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? కవిత గారు అన్నారు. ఇప్పుడు కవిత గారు వెనక ఎవరుండి నడిపిస్తారు? నిన్న గవర్నమెంట్ వెహికల్ అన్నటువంటి స్టిక్కర్ లో కవిత గారు నిన్న చింతమడక గోయింది చూస్తా ఉంటే ఎవరు నడిపిస్తో అర్థమవుతుంది. దాని మీద మన ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉన్నది. కవిత గారు రేవంత్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. దాంట్లో ఇప్పుడు ఆమె మాటలు మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాంట్లో శాంటిటీ ఉంటే పట్టించుకుంటాము. తను ఏదో వేగ్గా కామెంట్ చేయాలని చెప్పి పార్టీని నష్టపరచాలని చెప్పేసి తన పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని దాన్ని టీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం. సరే, మీరు అంటున్నట్లు కవిత మాటలు పట్టించుకోవట్లే కానీ ఆచార్య గారు అన్న మాటలకి మీరు క్లారిటీ ఇవ్వండి. నేను చెప్తా. ఆచార్య గారు ఇప్పుడు మొన్న 48 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో బీహార్ కు 41,000 కోట్ల ప్రత్యేకమైనటువంటి ఫండ్ ఇచ్చింది. పక్కన ఆంధ్రప్రదేశ్ కు 15,000 కోట్ల ఫండ్ ఇచ్చి అమరావతికి డెవలప్మెంట్ అన్నది, పోలవరం కూడా సహాయం చేస్తా అని చెప్పింది. మరి మనమేం పాపం చేసినాం? మన రాష్ట్రానికి ఎందుకు ఇటువంటి స్పెషల్ ఫండ్స్ ఇవ్వలేదు? బీహార్ కి, ఏపీకి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఎందుకు 41,000 కోట్లు బీహార్ కి, 15,000 కోట్లు ఏపీకి ఎందుకు ఇచ్చింది? కేవలం వాళ్ళ మిత్రులు అని చెప్పేసి కదా ఇచ్చిందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవసరం ఉందో అక్కడ హక్కు లేదా? కోర్టుకు పోవచ్చు, మీరు కోర్టుకు డబ్బులు ఆచార్య గారు ఒక నిమిషం ఆగండి. పంచాయతీ కూడా
ఆయన యావరేజ్ గా తెలంగాణ ఉన్నటువంటి నేను చెప్తా భౌగోళికంగా గానీ ఇప్పుడు ఆర్థికంగా గానీ ఏ పథకం పథకం తీసుకొచ్చింది తప్ప ఊరికి పథకం అనేది ఇక్కడ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ అనేటువంటిది ఒక కేసీఆర్ గారు ప్రతి మూల తిరిగి తెలంగాణ ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటనేటువంటి ఉద్యమం నుంచి నేత ఈ రోజు ఫామ్ హౌస్ అని చెప్పేసి చేసేటోళ్ళు ముందుగా వాళ్ళ ఎక్కడి నుంచి పరిపాలన చేస్తా ఉన్నారు, ముందు గ్రహించి చేస్తే మంచిగా ఉంటది. ఈ రోజు 8 మంది ఎంపీలను గెలిపిస్తున్నటువంటి దౌర్భాగ్యానికమ్మకు 41,000 కోట్లు బీహార్ కి, 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి మరి మనకెందుకు ఇవ్వలేరు ఆచార్య గారు? స్పెషల్ ఫండ్స్ ఎందుకు ఇవ్వలే? బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఇస్తామని చెప్పడం బట్టి ఈ రోజు మీరు అందరు చూస్తా ఉన్నారు. అంటే ఒకటి దిలీప్ గారు మీరు ఒక మాట, మీరు కేంద్రాన్ని ఏ రకంగా అయితే విస్మరిస్తున్నారు. ఆచార్య గారు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడలేదు, వాళ్ళు టైం ఇచ్చారు, మీరు కూడా ఒక నిమిషం ఆగండి. దిలీప్ గారు ఇందాక పెట్రోల్ గురించి మాట్లాడినప్పుడు కూడా నిజమే కదా, గతంలో చాలా మంది ఒక డిమాండ్ వచ్చింది, ఏంటి జిఎస్టీ అండర్ లోకి పెట్రోల్ తీసుకురావాలి, దీనివల్ల చాలా మందికి ఒక రకంగా ప్రయోజనం కలుగుతుంది. కానీ అప్పుడు మీరున్నప్పుడు మీ పాలనలో ఎవరు కూడా దీన్ని ఒప్పుకోలేదు. దీన్ని అసలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏకీభవించలేదు. మీరు ఈ రకంగా కూడా మాట్లాడాలి. ఇందాక పెట్రోల్ గురించి అన్నారు కాబట్టి దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? నేను పక్కా సమాధానం చెప్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా పెట్రోల్ పైన 0.1% ట్యాక్స్ కూడా పెంచలే. కేంద్ర పెట్రోల్ ని కూడా జిఎస్టీ అండర్ లోకి తీసుకురావాలని కేంద్రం తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నేను చెప్తా కదా, ఈరోజు సెస్ అని చెప్పి స్పెషల్ గా దండుకుంటుంది ఎవరండి? ఈ రోజు పెట్రోల్ పైన డీజిల్ పైన స్పెషల్ గా సెస్ చేసి ఎవరికి పోతా ఉన్నాయి? రాష్ట్రానికి ఖర్చు పెట్టడానికే ఈ రోజు ఫండ్స్ ఉంటాయి. ఈ రోజు మీ లెక్క ఇంకొకటి చెప్తా, ఈ రోజు చపాతీ రోటీ పైన జిఎస్టీ లేదు. ఈ రోజు మీరు ఇది తీసుకుంటే ఈ రోజు దోశ పైన గానీ ఇడ్లీ పైన గానీ మన సౌత్ ఇండియన్స్ గా చెప్తున్నా ఈ రోజు 5% జిఎస్టీ ఉంది. అవి తయారు చేసేటువంటి ప్యాకెట్ బ్యాటర్ పైన 18% జిఎస్టీ ఉంది. మరి ఇది వివక్ష కాదంట. లాస్ట్ కు మన సంస్కృతి పైన కూడా ఈ రోజు మన సౌత్ ఇండియా ఫుడ్ పైన కూడా ఈ రోజు జిఎస్టీ లో వేరియేషన్ ఎందుకు ఉంది? మరి వాళ్ళకి ఎందుకు నార్త్ ఇండియన్ తినేటువంటి ఫుడ్ పైన ఎందుకు లేదు జిఎస్టీ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఆచార్య గారు మీరు దీనికి సమాధానం చాలా స్పష్టంగా చెప్పాలి. మరి దీనికి ఏం చెప్తారు? వాటిని చేస్తారట మీరు చూడండి, ఆయన మేకింగ్ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆచార్య గారు ఆయన మేకింగ్ గురించి మాట్లాడుతున్నారు. 18% మేకింగ్. ఈ రోజు బ్యాటర్ పైన 18% ఉంది, ఇడ్లీ దోశ పైన 5% జిఎస్టీ ఉంది. అదే రోటీ పైన 0 జిఎస్టీ. చెప్తున్నట్లు మీరు అంటున్న ఇడ్లీ ఇవన్నీ బ్యాటర్ సంబంధించి ప్రాసెస్ అండర్ లో వస్తాయి. సరే ఆచార్య గారు ఒక నిమిషం ఆగండి. ఆచార్య గారు దాని గురించి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం ఆచార్య గారు ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. దిలీప్ గారు మీరు ఒక్క